ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపే ఇంద్రకీలాద్రిపై నూతన రాజగోపురం ప్రారంభం. పాల్గొనబోతున్న ఏపీ ముఖ్యమంత్రి, శివగంగ పీఠాధిపతులు. కడప జిల్లాలో వైభవంగా గంగమ్మ తల్లి తిరునాళ్లు. గ్రామ దేవతకు మొక్కులు తీర్చుకున్న వేలాది భక్తులు. భద్రాద్రి క్షేత్రంలో ఆలయ అధికారుల చేతివాటం. కళ్యాణోత్సవంలో 1 కోటి కూడా దాటని ఆదాయం. ఇలవైకుంఠం తిరుమలలో శ్రీనివాసుడి ఆలయం. తిరుమల ఆలయ నిర్మాణం వైభవంపై ప్రత్యేక కథనం. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో నూతన రాజగోపురం, నవస్వర్ణ కలశ యంత్ర ప్రతిష్టతో పాటుగా రాజగోపురం, మల్లికార్జున మహామండపం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శృంగేరి శివగంగ శారదా పీఠాధీశ్వరులు పురుషోత్తమ భారతీ మహాస్వామి వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన పలువురు మంత్రులు కూడా పాల్గొనబోతున్నారు. కడప జిల్లా రాజంపేట మండలం బలజేపల్లిలో గంగమ్మ తల్లి తిరునాళ్లు నేత్రపర్వంగా జరిగాయి. భక్తులు వేలాదిగా తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కెక్కిరిసిపోయింది. గ్రామ దేవతకు అంబలి, చీరలు, వెండి కళ్ళు, కోరలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లలో భక్తులు అమ్మ దర్శనానికి తరలివచ్చారు. కరుణించి మమ్ము కాపాడు తల్లి, జగములనేలు జగదంబ నీవే, కరుణించి మమ్ము కాపాడు తల్లి. పరమేశ్వరి లలితాంబిక, రాజేశ్వరి భ్రమరాంబిక, జగములనేలు జగదంబ నీవే, కరుణించి మమ్ము కాపాడు తల్లి, జగములనేలు జగదంబ నీవే, కరుణించి మమ్ము కాపాడు తల్లి. మెదక్ జిల్లా తూప్రాన్లోని శ్రీ నెల్లూరమ్మ ఆలయంలో ఆలయ శిఖర ప్రతిష్ఠ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విగ్రహమూర్తులకు జలాదివాసం, సయ్యాదివాసం, ధాన్యాదివాసం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా నెల్లూరమ్మ తల్లికి ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు చేశారు. కాళీ హైమవతి శివా త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయౌవనా శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రదా చిత్రూపీ పరదేవతా భగవతి శ్రీరాజరాజేశ్వరి. పాణి వేణుమురళి గాన ప్రియాలోలిని కళ్యాణి ఉడు రాజబింబవదన ధూమ్రాక్ష సంహారిణి చిత్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మండలం టేకుల బస్తీలోని రామాలయం ముందు ఉన్న రావి చెట్టులో వినాయకుడి ఆకారం ప్రతిబింబించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తున్నారు. నిత్యం టేకుల బస్తీ రామాలయంకు వందల సంఖ్యలో భక్తులు వచ్చి పూజలు చేస్తుంటారు. రావి చెట్టు ముందు భక్తులు ప్రదక్షిణలు చేస్తుండగా చెట్టు కింది భాగంలో వినాయకుడి రూపం ఉండడం గమనించారు. రావి చెట్టు కాండంలో గణేశుడి రూపం ప్రత్యక్షమవడంతో భక్తులంతా గణపయ్యకు పూజలు చేస్తున్నారు. దక్షిణ అయోధ్యగా పేరుగాంచింది భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం. అటువంటి భద్రాద్రి రామయ్య ఆదాయానికి గండిపడింది. పోలీసు, రెవెన్యూ అధికారుల నిర్వాకం వలన దేవస్థానం నష్టాల బాట పట్టింది. కళ్యాణోత్సవానికి ఏటా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కానీ ఆదాయం మాత్రం తగ్గుతోంది.
భద్రత ముసుగులో అధికారులు చేసిన అతి వలనే అసలు పట్టాభిషేక మహోత్సవం ప్రాభవం కోల్పోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భద్రాద్రిలో జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడటానికి చుట్టుపక్కల 4-5 రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. వీరికి ఏర్పాట్ల మాట అటుంచి భద్రత పేరిట దూరం పెడుతున్నారు. ఇక్కడ అవసరం లేకున్నా పోలీసులు అతి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆలయంలో వేల మంది కూర్చునే అవకాశం ఉన్నా ఎక్కువ మందిని లోపలికి అనుమతించడం లేదు. ఇక 5,000, 3,000 రూపాయల టికెట్లను పూర్తిగా అమ్మకుండా ఎక్కువ భాగం దాచేసి రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి తమ బంధువులు కావలసిన వాళ్లకు ఇచ్చుకుంటున్నారన్న ఆరోపణలు కూడా పెరుగుతున్నాయి. ఈ ఏడాది టికెట్ల అమ్మకాల ద్వారా ₹1 కోటి ఆదాయం వస్తుందని అంచనా వేసినా దాదాపు 10% టికెట్లను బ్లాక్ చేయడం వల్ల బాగా పడిపోయినట్లు చెబుతున్నారు. ఎన్ని టికెట్లు అమ్మారు, ఎన్ని మిగిలాయన్న లెక్కలు సైతం ఆలయ అధికారుల దగ్గర లేవు. అలాగే మరుసటి రోజున పట్టాభిషేక మహోత్సవంలో సైతం బందోబస్తు పేరిట ముప్పతిప్పలు పెట్టడంతో ₹100 టికెట్లు కొనేవాళ్లు కూడా బాగా తగ్గిపోయారు. ఏటా ఆలయ నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నా ఇలాంటి చర్యల కారణంగా ఆదాయం పడిపోతోందని అంటున్నారు దేవాదాయ శాఖ అధికారులు. వచ్చే ఏడాదికైనా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శ్రీశైల మల్లన్న సేవలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జిఎం సిద్ధేశ్వర్ పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనార్థం కుటుంబ సమేతంగా శ్రీశైలానికి విచ్చేసిన వీరికి దేవస్థాన అధికారులు, అర్చకులు సాంప్రదాయ స్వాగతం పలికారు. అనంతరం మల్లన్నకు ప్రత్యేక రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. దర్శనానంతరం అమ్మవారికి పట్టుచీర, వడ్డానం, పసుపు, కుంకుమ, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా గోదావరి కనిలోని ఇంక్లైన్ పార్కులో అనుమానాస్పదంగా అట్టపెట్టె నుంచి 2 పంచలోహ విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ఒకటి విష్ణుమూర్తి విగ్రహం, మరొకటి లక్ష్మీదేవి విగ్రహం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విగ్రహాల బరువు 9 కిలోలు ఉన్నాయని, వీటిని కోర్టుకు అప్పగిస్తామని డీఎస్పీ మల్లారెడ్డి అన్నారు. ఈ విగ్రహాలను విక్రయించేందుకు పార్కులో పెట్టారా లేక భయంతో అక్కడ వదిలి వెళ్లిపోయారన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ చిక్కడపల్లి కళా సుబ్బారావు వేదికలో ఎంవి నరసింహారెడ్డి తెలుగులోకి అనువదించిన వ్యాసకృత మహాభారతం గ్రంథాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిన్నారులు చేసిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ముఖ్య అతిథిగా జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ త్యాగరాయ గానసభలో అక్కిరాజు ఆర్ట్స్ ఆధ్వర్యంలో పాండవ ఉద్యోగం నాటక ప్రదర్శన అద్భుతంగా జరిగింది. తిరుపతి వెంకట కవులు రచించిన ప్రఖ్యాత పద్య నాటకం శ్రోతల్ని ఆకట్టుకుంది. ఈ పద్య నాటకంలో భాగంగా ద్వారకా రాయభార ఘట్టంలో పాత్రదారులంతా స్త్రీలే కావడం ఒక విశేషం. వాసుదేవుడు పాండవ పక్షపాతి కాదు కాదు, ధర్మపక్షపాతి అని ఇంత అయినా ఇంకా డెలివరీ కాబోదు. అరవింద హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంగీత, నృత్య మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పురుషోత్తం బృందం ఆలపించిన నాదస్వరం, సరిత బృందం వినిపించిన కర్ణాటక గాత్ర కచేరీ ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమాలు ఈ నెల 18 వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తి విశేషాల్లో ఇప్పుడొక చిన్న విరామం.